ఇద్దాం ఏముంది మళ్ళీ ఏడుస్తుందా ఇద్దాము. ఈగోయిక్ రే గురించి మనం నిన్న చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఈగోయిక్ రే అయితే మ్యాన్ అనేవాడు according to the angle of vision, the numbering of groups may be increased or lessened, but for purpose of studying the aspects of mind, the above enumeration suffices. So, మనకి ఏమని చెప్తున్నారంటే నేను మనం చెప్పుకున్నదే కొంచెం మీకు మళ్ళీ కొంచెం వెళ్ళి చెప్తున్నాను. అకార్డింగ్ టు ద యాంగిల్ ఆఫ్ విజన్, సో మనం చూసేటువంటి దాన్ని బట్టి అంటే ఈ సృష్టి యొక్క క్రమాన్ని మనం గమనించినట్లయితే ద నెంబరింగ్ ఆఫ్ గ్రూప్స్ మే బి ఇంక్రీస్డ్ ఆర్ లెస్సెండ్. ఈ గ్రూప్స్ అంటే ఇది 7గా మేనిఫెస్ట్ అవుతుందా, 3గా మేనిఫెస్ట్ అవుతుందా, ఇది 1, 3, 7 ఇలా అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం నిన్న. సో అది దిస్ నెంబరింగ్ ఆఫ్ గ్రూప్స్ మే బి ఇంక్రీజ్ 49 అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం మనం. సో ఇది పెంచచ్చు తగ్గించవచ్చు, దేన్ని బట్టి ఉంటుందంటే ఈ నెంబరింగ్ అనేది మన యొక్క స్థితిని బట్టి నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనకి ఆ నెంబరింగ్ అనేటువంటిది మనకి ఇవ్వబడడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ 7గా మేనిఫెస్ట్ అయింది అనేటువంటిది ఒక పద్ధతిలో చెప్పినప్పుడు 3గా ఒక పద్ధతి. సో దీన్ని అంతా కూడా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనకి ఉన్నదాన్ని ఇంకొంచెం వివరణగా చెప్పడం అనేటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఉన్న స్థితిని బట్టి అది మనకి ఆ నెంబరింగ్ అనేటువంటిది మనకి చెప్పబడటం అనేటువంటిది జరుగుతుంటుంది. In the course of his many septenary lives, and as the cyclic 7 pass over him, man passes under the influence of 7 subrays of his own ray. సో ప్రతి మానవుడు ఒక రేకి సంబంధించిన వాడని చెప్పుకున్నాం. అలా 7 రేస్ ఉన్నాయి, ప్రతి రేలోనూ 7 సబ్ రేస్ ఉన్నాయి. సో ఉదాహరణకి నేను 4th రేకి సంబంధించిన వాడిని అయితే 4th రేలో ఫస్ట్ రేకి సంబంధించిన క్వాలిటీ ఉంటుంది, 2nd రేకి సంబంధించిన క్వాలిటీ ఉంటుంది, 3rd రే క్వాలిటీ ఉంటుంది, 5th రే, 6th రే, 7th రే అన్ని రేస్ యొక్క క్వాలిటీస్ ఉంటాయి. బట్ 4th రే ఈజ్ ద మెయిన్. అది ఆ రకంగా ఉంటుంటాయి. సో మనం 4th రేకి సంబంధించిన వాళ్ళం అయితే కనుక అప్పుడు మళ్ళా ఈ 4th రేలో ఈ ఒక్కొక్క దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చి తద్వారా 4th రే ఫుల్గా మనలో డెవలప్ అవడం అనేటువంటిది జరిగి ఈ 4th రే యొక్క క్వాలిటీస్ తోటి మనం 3rd రేలోకి మనం మెర్జ్ అవుతాం. అంటే అప్పర్ 3 లోవర్ 4 కాబట్టి 4 వెళ్ళి 3rd, 5th అయినా సరే వెళ్ళి 3rdలో వెళ్ళి మెర్జ్ అవడం. అప్పుడు మన ఈగోయిక్ రే ఏమిటి అనేటువంటిది బాగా మనకి అర్థమవ్వబడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన ఈగోయిక్ రే అంటే ఈ రేస్ అనేటువంటిది మన యొక్క క్వాలిటీస్ని బట్టి నిర్ణయం ఉంటుంది. సో ఈగోయిక్ రే ఇట్ కుడ్ బి 2nd రే. మన మైండ్ వైజ్ మనం 3rd రేకి సంబంధించిన వాళ్ళు ఉంటాం. మన ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినది మనం 4th రేకి సంబంధించినది. అంటే ఇవన్నీ ఏంటంటే ఒకటే రేలో ఉన్నటువంటి సబ్ క్వాలిటీస్. అది ఇక్కడ నేను చెప్తాను అనుకున్నది. సో ఆ రకంగా ఉంటుంటాయి ఇవన్నీ కూడా. సో 3 సబ్ రేస్ అది రిటర్నింగ్ జస్ట్ టు యూనిఫై ఆన్ హిజ్ ఓన్ ఈగోయిక్ రే. ఇవన్నీ కూడా యూనిఫై అయిపోయి ఈగోయిక్ రేలో కలవడం అనేటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ ద సెప్టెనరీ స్టేటస్ గవర్న్స్ ద టైమ్ ఫ్రమ్ ఇండివిజువలైజేషన్ టిల్ హీ ఎంటర్స్ అపాన్ ది పాత్. అంటే నేనే ప్రపంచము, నేనే సమస్తము అని అనుకున్న వాటి దగ్గర నుంచి వాడు ఈ మార్గంలోకి వచ్చేయడం అనేటువంటిది చెప్పబడేది అది 7 సబ్ ప్లేన్స్గా చెప్పబడుతుంది, 7 ప్లేన్స్గా చెప్పబడుతుంది. సో ప్లేన్ 1 నుంచి 7 దాన్నే సహస్రారం చేరుట మనం ఈ రకంగా చెప్పుకున్నప్పుడైతే. షట్చక్రాలు చెప్పుకున్నప్పుడు దాన్నే కుండలిని శక్తి మూలాధార నుంచి సహస్రారం చేరుటగా చెప్తాం. అదే మనం మామూలుగా రేస్ ప్రకారంగా అయితే 7th రేలో అంటే సెరమోనియల్ మ్యాజిక్, అక్కడి నుంచి ఫస్ట్ రే అంటే విల్ ఆస్పెక్ట్కి చేరడం. ఇక భౌతికమే ప్రపంచముగా అని జీవించేటువంటి వాడు నెమ్మదిగా పరిస్థితుల్లోకి ఎదగబడటం అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతున్నారు. ఆ రకంగా దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ద త్రీఫోల్డ్ స్టేటస్
governs the time up till the third initiation. సో మనకి థర్డ్ ఇనిషియేషన్ అనేటువంటిది వచ్చేంత వరకు, థర్డ్ ఇనిషియేషన్ రాబడటం అంటే మనం ఈ 3 ప్లేన్స్లోనూ మనం లిబరేట్ అయినప్పుడు థర్డ్ ఇనిషియేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ రకంగా థర్డ్ ఇనిషియేషన్కి వచ్చేటికి ద 3-fold స్టేటస్ గవర్న్స్ ద టైమ్ అప్ టిల్ ద థర్డ్ ఇనిషియేషన్. 3-fold స్టేటస్ అంటే ఈ 3గా మనలో ఉంటున్నటువంటిది, అంటే విల్ ఆస్పెక్టు, లవ్ ఆస్పెక్టు, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ 3 కూడా ఉంటూ ఉన్నటువంటివి మనని పై స్థితులకి అప్లిఫ్ట్ చేయడానికి టైం అనేటువంటిది మనకి వర్తిస్తూ మనకి థర్డ్ ఇనిషియేషన్ తీసుకుంటుంది అని అర్థం. నెక్స్ట్ ఈజ్ ది థర్డ్, హీ అచీవ్స్ ద యూనిటీ ఆఫ్ హిస్ రే బై ది 5th ఇనిషియేషన్. వీడు వాడి యొక్క రే ఇనిషియేషన్ తోటి, వాడి యొక్క రే తోటి he achieves the unity of his ray by the 5th initiation and is then consciously part of the body of the heavenly man. So 5th initiation అంటే దేవా కింగ్డమ్ తోటి ఒకటిగా అయినప్పుడు మనం అప్పుడు we will be part of the heavenly man గా అవుతాము అని చెప్తున్నారు. సో అది ఇక్కడ వివరణగా చెప్పారు. నెక్స్ట్, the same idea can be worked out in connection with the awakening of the life forces within the permanent atoms. సో ఇప్పుడు పర్మనెంట్ ఆటమ్స్ గురించి ఇదే విధంగా ఎలా జరుగుతుందనే విషయాలు మనం చెప్పుకున్నాం. వ్యూయింగ్ ఈచ్ ఐటమ్ యాజ్ ద 7th ప్రిన్సిపల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ. ఈచ్ ఐటమ్ యాజ్ ద 7th ప్రిన్సిపల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మనలో ఉండేటువంటి ఫిజికల్ ఆస్పెక్ట్, ఆస్ట్రల్ అండ్ మెంటల్. ఈ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆటమ్స్ గురించి ఇప్పుడు మనకి చెప్తారు. దేర్ ప్లేస్ ఇన్ ద ఈగోయిక్ బాడీ, ఈ పర్మనెంట్ ఆటమ్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్, ఇప్పుడు మనకి ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి చెప్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఫ్యాక్ట్ టు బి గ్రాస్ప్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద ప్లేస్ ఆఫ్ ద పర్మనెంట్ ఆటమ్ విత్ ఇన్ ద కాజల్ పెరిఫరీ అండ్ ఇట్స్ ఎవల్యూషన్. కాజల్ పెరిఫరీ, సో మన కాజల్ బాడీలో, కాజల్ పెరిఫరీ అంటే కాజల్ బాడీలో మోస్ట్లీ కాజల్ బాడీ అండ్ మెంటల్ యూనిట్ చాలా దగ్గరలో ఉంటాయి. దానికి పెరిఫరీగా ఉండేటువంటిది ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్స్, ఇవి కాజల్ బాడీలో. సో ఆ రకంగా ఉంటున్నటువంటి వాటిలో ఈ ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది అక్కడ ఉంటుంది. దట్ నీడ్స్ టు బి ఎంఫసైజ్డ్ విత్ కేర్ అండ్ దట్ ఈస్ దట్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ ఇన్ దేర్ సోలార్ సిస్టమ్ ఈస్ ద రెసిపియంట్ ఆఫ్ ఎ గ్రేట్ ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ. సో in this solar system is the recipient of, సో సోలార్ సిస్టంలో కూడా ఈ పర్మనెంట్ ఆటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఏంటి ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అంటే, ఇట్ ఈస్ ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఒకటే, డిజైర్ అనేటువంటి దాన్ని చెప్పేది ఆస్ట్రల్ పర్మనెంట్, ఆస్ట్రల్ ప్లేన్. మనలో కోరిక అనేటువంటిది ఉండేటువంటి ప్లేన్ ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్. ఇది కావాలి, అది కావాలి, అది పొందుదాం, ఇది కందాం, ఇలా మనలో ఒక కోరిక పరంగా మనలో వర్తించేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్. అలాగే సృష్టిలో ఒక కోరిక కలిగింది దైవానికి, ఏంటంటే సృష్టి చేద్దాం అనేటువంటి కోరిక. ఆ కోరిక ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ కోరికనే ఏమన్నారంటే రజస్సు అన్నారు, రజోగుణమునకు సంబంధించినటువంటి. అందు గురించి అప్పుడు సృష్టి అంతా వచ్చింది అన్నట్టు. అందు నుంచి మనలో ఉండేటువంటి ఆస్ట్రల్ సృష్టి ఏర్పడడం లేదా బ్రహ్మకి దెర్ ఇస్ లింక్. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే, ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ ఈస్ ద రెసిపియంట్ ఆఫ్ ఎ గ్రేట్ ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ. ఈ సోలార్ సిస్టంలోంచి మన ఆస్ట్రల్ ప్లేన్కి ఎంతో దెర్ ఇస్ గ్రేట్ ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ, చాలా ఫోర్స్ వస్తుంటుంది. అందు నుంచి మన కోరికలు అనంతంగా అలా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే సృష్టిలో వర్తిస్తున్నటువంటిది ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్ వల్లనే మనకు సృష్టి అనేటువంటిది ఏర్పడింది, బాగా గుర్తుంచుకోండి. ఆయనకి పరమాత్మకి కోరిక అనేటువంటిది కలగకపోతే అసలు సృష్టి లేదు. కనుక కోరికగా ఏర్పడినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టడం ఇదంతా కూడా జరిగింది. మనకి భాగవతంలో చాలా వివరంగా చెప్తాం మనం అది. సో ఆ ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది అక్కడ క్రియేషన్లో సోలార్ ప్లేన్లో ఉంది కాబట్టి అక్కడ సూర్యుడు అనేటువంటి వాడు ఉంటున్నాడు కాబట్టి మనకి దెర్ ఇస్ గ్రేట్ ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్కి ఎంతో ఫోర్స్ ఆర్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అండ్ రిసీవ్స్ మోర్ స్టిమ్యులేషన్ అండ్ ఎనర్జైజింగ్ దాన్ ఎనీ ఆఫ్ ది అదర్స్. సో మన బుద్ధి ప్లేన్లోకి ఎందుకు అంత ఎనర్జీ రావట్లేదు, బుద్ధి ప్లేన్లో ఉందా అని ఎందుకు మనకు అంత ఎక్కువ అనిపించట్లేదు?
మామూలుగా మానవుడిగా మనం చూసుకుంటే మన కోరికలు ఎక్కువ, ఆయిల్ కొందామా, ఇది చేద్దామా, ఇదేదో చేద్దాం, ఇలా ప్రతిరోజు మనకు ప్రతి క్షణం ఏదో కోరిక మనలో పుడుతూ ఉంటుంది. అదే మనకి ఎప్పుడు మనం బుద్ధి ప్లేన్లో ఉందా అనేటువంటి కోరిక ఎందుకు మనకు కలగట్లేదు అంటే సృష్టిలో సహజంగా ఈ యాస్ట్రల్ ప్లేన్కి ఒక లింకప్. అందు గురించి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ టు దిస్ యాస్ట్రల్ ప్లేన్ దాన్ ఎనీ ఆఫ్ అదర్స్, అండ్ దిస్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఇక్కడ ఒక 5 రీజన్స్ చెప్తారు. ఈ 5 రీజన్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ రీజన్, ద సెంటర్ ఆఫ్ పోలరైజేషన్ ఫర్ ది ఫోర్త్ ఆర్ హ్యూమన్ కింగ్డమ్ is in the astral consciousness, viewing this kingdom as a unity in expression. So polarization for the fourth or human kingdom. So polarization అంటే మానవుడు అనేవాడిని ఈ భూమి మీద ఒక ఉత్తమమైనటువంటి స్థితి అనేటువంటిది ఇవ్వబడింది మానవుడికి. సో వాడిని ఈ సృష్టిలో ఉండేటువంటి అన్నిటితోటి పోలరైజేషన్ అయ్యేటట్టుగా వాడిని ఏర్పాటు చేశారు. సో ఈజ్ ఇన్ ది astral consciousness, viewing this kingdom as a unity in expression. సో దీని యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఈ ప్లేన్లో చూడటం అనేటువంటిది, ఆస్ట్రల్ ప్లేన్లో చూడటం అనేటువంటిది ప్రధానంగా మానవుడి ద్వారా అది వర్తించేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. ఫ్రమ్ ది ఆస్ట్రల్ అండ్ త్రూ ద డిజైర్ నేచర్ ద మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ఎవిటబుల్లీ డైరెక్ట్ అండ్ కంట్రోల్ ద ఫిజికల్ వెహికల్. సో మనందరిలోనూ ఎట్లా ఉంటుందంటే ఈ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా మన ఫిజికల్ వెహికల్ అంటే మన ఒక శరీరం అనేటువంటిది నిర్దేశింపబడుతోంది. మనం ఒక చక్కటి భజన చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చినా మన ఆస్ట్రల్ ప్లేన్లో వేరే ఆలోచన ఉంది, ఏంటంటే ఇంకేదో పని చేద్దాం. ఇప్పుడు ప్రతి వారం మనం చేసుకుంటున్నటువంటి భజనే కదా, ఇవాళ ఒకరోజు భజన వద్దులే అనేటువంటి ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకి రావడానికి కారణం ఏంటంటే మన ఆస్ట్రల్ ప్లేన్. ఈ ఆస్ట్రల్ ప్లేన్ వలన ఈ డిజైర్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. The majority of men inevitably direct and control the physical vehicle. సో వాళ్ళు ఆ ఫిజికల్ వెహికల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా. ది ఆస్ట్రల్ బాడీ ఈజ్ ఇన్ ద డైరెక్ట్ లైన్ ఆఫ్ ఫోర్స్ వయా బుద్ధిక్ ఫ్రమ్ మొనాడిక్ లెవెల్స్. సో ఈ ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ లింక్డ్ టు ద బుద్ధిక్ అండ్ మొనాడిక్ లెవెల్స్. సో ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళగలుగుతాడు, బుద్ధిక్ ప్లేన్లో నుంచి మొనాడిక్ లెవెల్లోకి వెళ్ళగలుగుతాడు. అంటే దెర్ ఇస్ ఎ లింక్. సో మన ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది లేదనుకోండి అసలు, అంటే వీటిలో కోరిక అనేటువంటిది లేకపోతే వీడు అసలు బుద్ధిక్ ప్లేన్కి వెళ్ళడానికి కూడా కోరిక ఉంటుంది వీడికి. అసలు బుద్ధిక్ ప్లేన్లోకి మనం వెళ్ళాలి అంటే అదేదో కావాలి అనేటువంటి దాని నుంచి ఇది కాదు పైన ఇంకొకటి ఉంది అనేటువంటి స్థితిలోకి మనం వెళ్తాం. అది బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళడం. ఎప్పుడైతే బుద్ధిక్ ప్లేన్లోకి వెళతామో అప్పుడు ఆ పైన ఉన్నటువంటిది ఆత్మ, ఆ పైన ఉన్నటువంటిది మొనాడిక్, ఆ మొనాడిక్ ప్లేన్లోకి వెళతాం. ఆ పైన ఉన్నటువంటిది సత్యలోకము అని చెప్తాం, దాన్నే ది విల్ ఆస్పెక్ట్ అని చెప్తాం, దాన్నే మూల స్థితి ఆ 1. సో ఈ రకంగా మొనాడిక్ ఈజ్ 2nd, బుద్ధిక్ ఈజ్ 4, ఆస్ట్రల్ ఈజ్ 6. సో 2, 4, 6 ఇదంతా ఒక లింక్గా జీవుల్లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. సో ఆస్ట్రల్ ప్లేన్ నుంచి బుద్ధిక్ ప్లేన్లోకి ఎవాల్వ్ అవుతాడు, బుద్ధిక్ ప్లేన్ నుంచి మొనాడిక్ ప్లేన్లోకి వెళతాడు అన్నమాట మానవుడు. ఇది దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఇప్పుడు చెప్తున్నా, ద గోల్ సెట్ బిఫోర్ హ్యుమానిటీ ఈస్ దట్ ఆఫ్ బికమింగ్ మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్. సో మన గోల్ ఏమిటి? యూ షుడ్ బికమ్ ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్. మనము కూడా పరమ గురువుల యొక్క జ్ఞాన సముద్రంలో మనము కూడా మునిగి తేలుదుముగాక. అది ఏంటి వాళ్ళ యొక్క జ్ఞాన సముద్రం అంటే సర్వజీవుల్లో ఉన్నటువంటిది ఒకే ఒక ప్రజ్ఞ, దాన్ని సేవించడమే వాడి యొక్క జ్ఞాన సముద్రం. సో అందులో మునిగి తేలడమే మనము ఇవ్వబడినటువంటి సెకండ్ ఆస్పెక్ట్. ఆర్ కాన్షియస్ యూనిట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద డ్రాగన్ ఆఫ్ విజ్డమ్ ఆర్ ఆఫ్ లవ్. This is a man achieves when he can function consciously in the buddhic vehicle. ఇది ఎవరికి ఇలా సేవ చేద్దాం కానీ ఎవరి ఒక మంచి పని చేద్దాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఆస్ట్రల్ ప్లేన్ నుంచి బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్ళిన వాడికి వేరే వాడికి కూడా మనం పండు ఇద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. అంతకుముందు ఎలా ఉన్నాడు, నాకే కావాలి అన్ని పళ్ళు తెచ్చుకున్నటువంటి మార్కెట్ నుంచి తెచ్చుకున్న పళ్ళని నాకే కావాలన్న స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే
వీడు బుద్ధిక్ ప్లేన్లో పెడతాడో అప్పుడు మన ఇంట్లో 10 పళ్ళు ఉన్నాయి కదా, మన ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళకు 2 పళ్ళు ఇద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. అది బుద్ధిక్ ప్లేన్లో ఉన్నప్పుడే ఆలోచన వస్తుంది. బుద్ధిక్ ప్లేన్లో లేకపోతే ఆలోచన రాదు. బాగా గుర్తుంచుకోండి. సో బుద్ధిక్ ప్లేన్లో ఉన్నప్పుడు మాత్రమే వాడికి when the astral permanent atom is superseded by the buddhic permanent atom, ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి astral permanent atom will be superseded అంటే దీన్ని ఓవర్కమ్ చేసి బుద్ధిక్ పర్మనెంట్ ఆటమ్ యొక్క రూలింగ్ అనేటువంటి దానిలో ఉన్నప్పుడు వాడికి జీవులకి ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. అంతకుముందు ఆలోచన రాదు వాడికి. ఒకటి ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన మనలో వచ్చింది అంటే దట్ మీన్స్ హీఈస్ ఇన్ బుద్ధిక్ ప్లేన్. మనం ఆ రకంగా అనుకుంటారు వాళ్ళు. Third, the next reason is that the second aspect of the logos. What is the second aspect of the logos? That is the love aspect. So we love aspect అనేటువంటిది in the one demonstrated in this system. This system is ఇది ఏంటంటే that of love or the manifestation of the love nature of the logos through the medium of the sun. ఈ love nature ద్వారా it is the medium of the sun, SON sun. So through love nature, spirit meets the matters. సో అది ఎలా ఉంటుందంటే ఏ సన్ ఆఫ్ నెసెసిటీ ఆర్ ఆఫ్ డిసైర్. సో ఈ లవ్ నేచర్ అనేటువంటిది ఏంటంటే ఏ సన్ ఆఫ్ నెసెసిటీ. సో లవ్ నేచర్ అనేటువంటిది ఉంటేనే వీడు ఫారెన్ వీడు అప్రోచ్ అవ్వగలుగుతాడు, ఈ స్పిరిట్గా ఉన్నటువంటి వాడు. కనుక ఈ లవ్ నేచర్ అనేటువంటిది చాలా అవసరం. వైబ్రెంట్ టు ద కీ ఆఫ్ ది కాస్మిక్ రే ఆఫ్ లవ్. వీడిలో ఎప్పుడైతే ప్రేమ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్థితికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు కాస్మిక్ ప్లేన్లో ఉన్నటువంటి లవ్ ఆస్పెక్ట్కి మనకి లింకప్ వస్తుంది. అంటే మనలో ప్రేమ అనేటువంటిది బాగా పెంచుకోవాలండి. మనం ఈ స్థితిలో మన ప్రస్తుతం ఉన్నటువంటి మానవులకి జీసస్ గారు చూపించినటువంటి ప్రేమే మనకి మార్గదర్శకం. ఎంతో ప్రేమ. ఎదుటివాడు ప్రేమగా లేడు, అయినా నువ్వు ప్రేమగా ఉండాలి, అంతే. నో సెకండ్. అది కాదు సార్ మనం ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళు అసలు ఏమీ లేదని అంటే వాడు మారతాడు. వాడు మారేంతవరకు నువ్వు వెయిట్ చేయి. నీలో ప్రేమ మాత్రం చంపుకోకు. వాడి యొక్క బిహేవియర్ చూసి మన ప్రేమ చంపేసుకున్నాం అనుకోండి, అంటే మనకు ప్రేమ లేదని అర్థం. ఏదో ప్రేమ ఉందని నటిస్తున్నాం, అందరి ముందు ప్రేమ ఉందని నటించేదో చేస్తున్నాం, కానీ నిజానికి మనలో ప్రేమ లేదు, అంతే. ప్రేమ ఉంటే వాడు ఎటువంటి వాడైనా సరే ప్రేమ ఉంటుంది నీకు. కనుక ప్రేమ అనేటువంటిది మన హృదయంలో బాగా పెంచుకోవాలండి. దట్ ఈస్ ద సన్ ఆస్పెక్ట్ మనలో. అంటే దైవం యొక్క కుమారుడుగా ఆయన ది సేవియర్గా ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుగురించి ఆయన ఎప్పుడు ఏమంటాడంటే మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటాడు. ఫాదర్ ఇస్ ఆయన నా ద్వారా ఇది చేస్తున్నాడు అంటాడు. సో ఫాదర్ ఆస్పెక్ట్ అంటే ఈజ్ అడ్రసింగ్ ద స్పిరిట్. నేను సన్ అంటాడు. అంటే ఏంటి, ఈయన లవ్ నేచర్గా వచ్చాడు భూమి మీదకి. జీవులందరూ కూడా ది ఫారమ్ ఆస్పెక్ట్. సో వాళ్ళని ప్రేమ ద్వారా అప్రోచ్ అవుతున్నది ఎవడు అంటే ఆ విల్ ఆస్పెక్ట్. ఆయనే. నేదంటే ఏముందండి, నాదేం లేదు అన్నదానికి ఏంటంటే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే అని ఆయన ఎగ్జిక్యూట్ చేసి చూపించినటువంటిదే జీసస్ గారి జీవిత చరిత్ర. అది ఇక్కడ ద ఫార్మ్ త్రూ విచ్ దిస్ రే ఆఫ్ కాస్మిక్ లవ్, అది the form through which this ray of cosmic love shown in the interrelation between the self and the not self or through duality is expressing itself. So the form through which this ray of cosmic love is expressing itself. So ఏ ఫారం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే వీడి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ఎట్లా ఉంటుంది, అది సెల్ఫ్గా ఉంటుంది, నాట్ సెల్ఫ్గా ఉంటుంది. ప్రేమ అనేటువంటిది సెల్ఫ్గా ఉన్నప్పుడు కాస్మిక్ రే తోటి లింకప్గా పనిచేస్తూ, అది సెల్ఫ్గా అంటే లోపల ఉండేటువంటి జీవుడిగా వాడిని ప్రేమించి తద్విధముగా వర్తించడం అనేటువంటిది ఒకటి సెల్ఫ్గా. నాట్ సెల్ఫ్గా అంటే తనకన్నా లోవర్ బీయింగ్స్గా ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా ఉన్నది ఆయనే అని దర్శించడం. నెంబర్ 4th ఇస్ అదే ఇందులో థర్డ్లో 4th పాయింట్. గవర్న్డ్ బై ద కాస్మిక్ లా ఆఫ్ అట్రాక్షన్, ద మొనాడ్స్ ఆఫ్ లవ్ ఆర్ ది డామినేటింగ్ క్వాలిటీ. ఏంటి ద మొనాడ్స్ ఆఫ్ లవ్ అంటే, ఎప్పుడైతే మనం ఆత్మ కన్నా మొనాడ్ స్థితికి వెళతామో, అంటే ఆత్మ అంటే కాన్షియస్నెస్, ప్రజ్ఞ, ఆత్మ, కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా ఈ స్థితులు. వాటికన్నా పై స్థితి అంటే ఈ ఆత్మలన్నీ అక్కడి నుంచి ఎదుగుంటే అది మొనాడ్. సో దాని యొక్క క్వాలిటీగా ఈ ప్రేమ అనేటువంటిది ఆ స్థితికి వెళ్ళి మనం దర్శించినప్పుడు
ప్రేమ లేని ప్రదేశం లేదు అని మనం దర్శిస్తాం. ప్రేమ ఎందుకు చూపించకూడదు వాడి మీద అనేటువంటి ప్రశ్న మనకు పుడుతుంది. ఇప్పటిదాకా మనకు ఉండేటువంటి ప్రశ్న ఏమిటంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ప్రేమ ఎందుకు చూపించాలనేటువంటి ప్రశ్నగా ఉంటాడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు. మొనాడిక్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు ప్రేమ చూపించకుండా ఎలా ఉంటాం మనం అసలు అన్నట్టుగా ఉంటాడు వీడు. ప్రేమే కదా మనకు కావాల్సింది, ప్రేమే కదా, ప్రేమలో ఉండాలి మనందరం. అసలు ప్రేమ లేకుండా ఎలా ఉంటామంటే మనం అసలు నిజంగా జీవులు అందరం మనం అన్నట్టుగా వాడి ప్రేమే సర్వస్వము, ప్రేమే సమస్తముగా ఉంటాడు వాడు. అది మొనాడిక్ ప్లేన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆది స్థితి వస్తుంది వాడికి. అందురించి ఇక్కడ ఏమన్నారంటే ఇట్ ఈస్ ద డామినేటింగ్ క్వాలిటీ అని అన్నారు. లవ్ ఆర్ ది మొనాడ్స్ ఆఫ్ లవ్ ఆర్ ది డామినేటింగ్ క్వాలిటీ. అంటే మొనాడ్స్ ఆఫ్ లవ్గా చూస్తాడు. మొనాడ్స్గా అంటే ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆ స్వరూపముగా దర్శిస్తాడు వాడు చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరినీ. అది ఇక్కడ చెప్తున్నారు. దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్, ఈ లవ్ ఆస్పెక్ట్గా చూడడం అనేటువంటిది. Number 4th is the center in the cosmic body of the one about whom not may be said, of which our solar logos is the embodied force is the heart center. So ఈ కాస్మిక్ పర్సన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూతా సమస్తము ఎంత జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఈ బుక్స్లో ఏమని రాస్తారంటే, మీరు ఎప్పుడైనా చూసినప్పుడు మీకు వన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెడ్ అని రాస్తారు అన్నమాట. ఆయన్నే మనకి వేదాల్లోనూ వాటిలో ఇచ్చినటువంటిది ఏంటంటే సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసన్నివిష్ట అని చెప్పారు మనకి. అది వీళ్ళు ఇక్కడ ఇలా రాస్తారు. సో ఆయన యొక్క హృదయ కేంద్రముగా మన సోలార్ సిస్టమ్ ఉంటుంది. Here we have one of the clues to the mystery of electricity. The sacred planets with certain elite etheric spheres within the ring pass knot are parts of the heart center. With certain elite etheric spheres within the ring pass knot are parts of that heart center and are petals in the lotus or in the heart center of that great unknown existence who stands to the solar logos as he in his turn stands to the heavenly men who are his centers. సో హెవెన్లీ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి కేంద్రములుగా ఏర్పడతారు. అంటే ఉదాహరణకి మనకి చిన్నపిల్లలకి డాట్స్ పెడతారు చూడండి. డాట్స్ పెట్టి ఒక బొమ్మ గీసేటప్పుడు అవన్నీ డాట్స్ పెట్టి 1 2 3 అని నెంబర్లు వేస్తారు. వాడికి అవన్నీ జాయిన్ చేస్తే పిల్లలకి అదొక బొమ్మగా తయారవుతుంది. అలాగే కాస్మిక్ మ్యాన్ అంటే ఏమిటి అంటే కనుక ఇవన్నీ డాట్స్గా ఉన్నటువంటి 7 ఇవన్నీ కలిపితే ఆయన్ని హెవెన్లీ మ్యాన్ అని అంటారు. అలా మీరు అర్థం చేసుకోండి. అలా ఉన్నటువంటి ఒక డాట్ మన సోలార్ సిస్టమ్. సో ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి హృదయ పద్మం ఇవన్నీ కూడా పద్మములుగా ఉంటాయి వాళ్ళలో. సో పద్మముగా ఉన్నటువంటి దానికి దళములు ఉంటాయి, వాటిని పెటల్స్ అంటారు. ఇక్కడ ఉండేటువంటి దానికి 12 పెటల్స్ ఉంటాయి హృదయ కేంద్రానికి ఉన్నటువంటి దానికి. కనుక ఈ 12 పెటల్స్కి అది మనది ఒక petals in the lotusగా మీరు దర్శించండి అంటున్నారు. The sacred planets with certain elite etheric spheres within the ring pass knot are parts of that heart center అని అన్నారు. And are petals in the lotus or in the heart center of that great unknown existence who stands to the solar logos as he in his turn stands to the heavenly men who are his centers, and especially as he stands to the particular heavenly man who is the embodied force of the logoic heart center. Therefore, it will be apparent to the careful student that the entire force and energy of the system and its life quality will be that which we call love. సో ఈ ప్రేమ అనేటువంటి ద్వారా ఈ సమస్తము నిర్మింపబడింది అనేటువంటి సత్యం. ఆ ప్రేమ అనేటువంటి ద్వారా నిర్మింపబడింది అనేటువంటి దాన్ని ఏమన్నారంటే మిస్టరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అన్నారు దాన్ని. దిస్ విల్ అకౌంట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫోర్స్ దట్ ప్లేస్ త్రూ దట్ కాస్మిక్ హార్ట్ సెంటర్ విల్ బి ద పారమౌంట్ ఫోర్స్ ఫౌండ్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ సోలార్ లోగస్. సో ఈ లవ్ నేచర్ ద్వారానే ఈ సోలార్ అనేటువంటిది ఏర్పడింది, సోలార్ లోగోస్ అండ్ ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్. హెవెన్లీ మ్యాన్ ఈ సోలార్ లోగోస్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి.
It will likewise produce its microcosmic analogy and reflective reactions. So, manifestation of a solar logos and of a heavenly man. It will likewise produce its microscopic analogy. ఎలా అయితే ఈ హెవెన్లీ మెన్ ఇవన్నీ కూడా కాస్మిక్ లెవెల్ నుంచి వస్తున్నారో అలాగే హ్యూమన్ బీయింగ్ అనేవాడు కూడా ఈ సోలార్ సిస్టమ్ నుంచి వస్తున్నాడు అనేటువంటి సత్యం. అండ్ రిఫ్లెక్టివ్ రియాక్షన్స్, హెన్స్ ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ విత్ ఇన్ ద కాజల్ పెరిఫరీ. సో ఈ రకంగా ఈ సృష్టిలో ఎలా అయితే హెవెన్లీ మ్యాన్ నుండి వాళ్ళ నుంచి హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు వస్తున్నారు, అలాగే కాస్మిక్ లెవెల్ నుంచి ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది వస్తుంది. సో ఇదంతా దేనివల్ల అంటే ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది ఉంటూ ఉండడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. దీన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ విత్ ఇన్ ద కాజల్ పెరిఫరీ. ఈ కాజల్ బాడీకి పెరిఫరీగా ఇది ఉంటుంది కాబట్టి అది జరుగుతోంది. ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్ట్ లైన్ ఆఫ్ యాక్టివ్ ఫోర్స్ emanating from the cosmic existence. Cosmic existence ఒక ఫోర్స్గా, డైరెక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, అక్కడ సంకల్పముగా ఉన్నది ఇక్కడ కోరికగా చెప్పారని అర్థం. కోరిక అంటే పై లోకాల్లో చెప్పినప్పుడు దాన్ని సంకల్పముగా చెప్పారు, కింద లోకాల్లో దాన్నే మనకి కోరికగా ఉంటుందన్నమాట. అది గురించి దాన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్ట్ లైన్ ఆఫ్ యాక్టివ్ ఫోర్స్ emanating from the cosmic existence and passing to it ever lessening degree via the solar logos in his system of love and the planet logos within a scheme, the dragon of wisdom, love. సో ఇది అక్కడ ఒక సంకల్పముగా వచ్చి తద్వారా అదొక జ్ఞానముగా ప్రేమగా అది ఉంటుంది. అంటే నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి, జ్ఞానం పొందినటువంటి వాడు ఎవరుట అంటే ఎవడైతే పరిపూర్ణంగా ప్రేమ స్వరూపుడుగా ఉంటాడో వాడికే సరి అయినటువంటి జ్ఞానం అందింది అని అర్థం. ఇది బాగా గుర్తుంచుకోండి. వాడు జ్ఞానము అంటే వాడికి వేసినటువంటి ఇవన్నీ కాదు, వాడికి ఇవ్వబడినటువంటి డిగ్రీలు ఇవన్నీ కాదు జ్ఞానమునకు చిహ్నం. ఎవడు జ్ఞాని అంటే కనుక పండితా సమదర్శన అంటారు మనకి భగవద్గీతలో. వాడు ఎవరి ఎందైనా సరే ప్రేమగా వర్తించాలట. అదిట మనకి భగవద్గీతలో ఏమని చెప్తారంటే వాడు కుక్కలోనూ దైవాన్ని చూడాలి, మనిషిలోనూ దైవాన్ని చూడాలి, మామూలు వాడిలోనూ దైవాన్ని చూడాలి, ఒక చండాలుడిలోనూ దైవాన్ని చూడాలి, అందరిలోనూ ఒకటే రకంగా వాడికి దైవ దర్శనం ఎప్పుడైతే అవుతుందో వాడిని ఏమన్నారంటే వాడిని పండితుడు అని అన్నారండి అన్నారు. అదే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దట్ ఈస్ ద లవ్ విజ్డమ్ అని చెప్తున్నారు ఇక్కడ. This force, when rightly directed and properly controlled, is the great transmuting agency. So this force, when rightly directed and properly controlled, is the great transmuting agency. So ఈ ఫోర్స్ అనేటువంటిది సరిగ్గా డైరెక్ట్ అయి కింద ఆస్ట్రల్ ప్లేన్ దాకా వచ్చినప్పుడు అది ఇట్ ఈస్ ద ట్రాన్స్మ్యూటింగ్ ఏజెన్సీ విచ్ ఈవెన్చువల్లీ విల్ మేక్ ద హ్యూమన్ యూనిట్ ఏ మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్, ఏ లార్డ్ ఆఫ్ లవ్, ఏ డ్రాగన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ లెస్సర్ డిగ్రీ. సో ఆయన యొక్క ప్రతిరూపంగా ఇక్కడ తయారయ్యారు కాబట్టి అదే వీటిలో వర్తించినప్పుడు ఆ విధంగా లెస్సర్ డిగ్రీగా వాడు చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి చక్కగా ప్రేమగా వర్తించడం అనేటువంటి యొక్క క్వాలిటీగా వాడు వ్యక్తం అవుతూ ఉంటాడు, వాడు ఆ విధంగా జీవించుతాడు. సో అది లవ్ అనేటువంటి దాని గురించి చాలా చెప్పారు ఇక్కడ మనకి. సో హ్యూమన్ యూనిట్ ఏ మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్. విజ్డమ్కి మాస్టర్గా ఉండాలి. అంటే ఏంటి, మనకు తెలిసినటువంటి జ్ఞానం మనకు పనికొచ్చేట్టుగా ఉండాలి, కానీ ఇంత చదువుకొని వాడు ఏమి పనికిరాని వాడిలాగా ఉంటే దండగా. అంటే ఏమిటి ఎంత చదువుకొని అంటే భగవద్గీత చదువుకున్నాం, భాగవతం చదువుకున్నాం, రామాయణం చదువుకున్నాం, ఏదో క్లాస్ పెట్టుకుని ఇది నేర్చుకుంటున్నాం, ఇవన్నీ నేర్చుకుని మళ్ళా మనం ఎప్పటిలాగే ఉంటున్నామట అంటే ఏంటి, వీఆర్ స్లేవ్, వీఆర్ నాట్ మాస్టర్. మనం మాస్టర్ టు అవర్ విజ్డమ్గా ఉండాలంటే మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని చక్కగా మనం ప్రదర్శించుకోగలగాలి, మనం ఉపయోగించుకోగలగాలి. మనకున్నటువంటి బండిని మనం ఎలా అయితే ఉపయోగించుకోవాలో మనకున్నటువంటి జ్ఞానం, మనం పొందినటువంటి జ్ఞానం మన నిత్య జీవితంలో ఉపయోగపడాలి. అప్పుడు మనం దానికి మాస్టర్గా ఉన్నట్టు. లేకపోతే జ్ఞానం పాటికి జ్ఞానం ఉంటుంది, మన లైబ్రరీలో బుక్స్ ఉన్నట్టు. వాటిపాటిగా ఉంటే మన పాటికి మనం ఉంటున్నాం. లైబ్రరీయన్ అనుకోండి, వాడికి వీటికి ఏం సంబంధం ఉంటుంది? లైబ్రరీలో బుక్స్ ఉంటే వాడు రోజు తుడిచి అవన్నీ పెడతాడు, కానీ ఆ బుక్స్లో ఉన్నటువంటి జ్ఞానం వాటిలోకి ఏమి వెళ్ళదు.
ఆ రకంగా మనలో ఉన్నటువంటి జ్ఞానము మన ఏది సత్యం అని నమ్ముతున్నామో లేదా అదంతా అసత్యం అని చెప్పేసేయండి. భగవద్గీత ఇస్ ఫాల్స్ అని చెప్పేసేయండి నిర్మోహమాటంగా. మీకు నమ్మకం కలిగేంత వరకు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది పండిత సమదర్శన అని చెప్పాడంటే ఆయన పిచ్చోడే చెప్పాడు. మరి మనకి ఆయన చెప్పింది మనం నమ్ముతున్నామంటే అది మనం ఆచరించేసేయాలి. లేకపోతే సారీ నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయండి, నేను భగవద్గీత నమ్మను, శ్రీకృష్ణుడు చెప్పింది ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ హిమ్ అని పెట్టుకోండి. అది కూడా పర్వాలేదు. మనం శ్రీకృష్ణుడికి రోజు పూజ చేస్తాం, మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో మనం పాటించమట అంటే అది తప్పు. కనుక ఆ విధంగా మనం మాస్టర్ టు ద విజ్డమ్గా ఉండాలి. సో మాస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చదువుకున్న దానికి మన దీనికి ఉపయోగం. సో లాట్ ఆఫ్ లవ్ అని అన్నారు, ఏ లాట్ ఆఫ్ లవ్. సో ప్రేమ అనేటువంటి దానికి అంటే నిన్ను చూస్తే హీస్ లవ్. అది మనల్ని చూస్తే ఎదుటివాడు అనాలి వాడు ఎంత ప్రేమగా ఉంటాడండి అసలు నిజంగా. అసలు చూస్తే చాలా ముచ్చటేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా అంత ప్రేమగా ఉండడం సాధ్యమా అండి? ఎంత ప్రేమగా ఉంటాడండి ఆయన. అలా మనకి మనం మారాలి. ఎదుటివాడు అనాలి, నేను అనకూడదు నేను ప్రేమగా ఉన్నానా సార్ మీతో అదితానంటే వేడిసినట్టు ఉందని అర్థం. ఎదుటివాడు మనని చూసి అలా ఫీల్ అవ్వాలి. వాడు చాలా లవ్. వాడు ఏంటో చిన్న సహాయం అడితే చక్కగా చేసి పెట్టేస్తాడండి. ఏంటి అసలు నిజంగా అంత ప్రేమగా ఈ రోజుల్లో ఉండేవాళ్ళు ఉన్నారా అంటే నాకు అసలు ఆయన చూసేంత నేను ఇలా మన గురించి వేరేవాడు మన యాబ్సెన్స్లో ఒక మంచి మాట చెప్పుకునేటట్టుగా మన బిహేవియర్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఉండేటువంటి వాడు మారడానికి మనం ఏదైనా తోడ్పడిన వాడం అవుతాం. లేకపోతే ఏమీ ఉపయోగం లేదన్నాడు మనం జీవించి. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు బాగుపడడానికి నువ్వు ఏంటి ఉపయోగపడ్డావు అంటే నీ బిహేవియర్ మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నిన్ను చూసి వేరేవాడు కొంచెమైనా మారుతాడు. ఫస్ట్ నేను ఎందుకు వాడితో ఇలా ఉండాలన్నా వాడు పనికి రాడు. సో వీడు ఎలా ఉండాలి, వీడు మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ అవన్నీ చెప్పారు. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4th పాయింట్ మనం కవర్ చేసుకున్నాం, 5th పాయింట్ ఇంకోటి ఉంది. ఈ 5 పాయింట్స్ మనకి చాలా ముఖ్యం. అది సో ఫైనల్లీ దిస్ ఇస్ ద 5th పాయింట్. ది సోలార్ సిస్టమ్, ది ఆబ్జెక్టివ్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లోగస్ ఈజ్ ఇంటర్పెనిట్రేటెడ్ బై హిస్ ఆస్ట్రల్ బాడీ. ఈ సోలార్ సిస్టంలో ఆయన యొక్క ఇంటర్పెనిట్రేటెడ్ హిజ్ ఆస్ట్రల్ బాడీ అంటే ఆయన యొక్క సంకల్పముగానే సృష్టి వచ్చింది. కానీ సృష్టి వేరు ఆయన సంకల్పం వేరు, రెండు వేరుగా లేవు. ఆయన సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అదే సృష్టిగా వచ్చింది. సో దీన్నే బ్రహ్మ ఆస్పెక్ట్ అన్నారు, సృష్టినే బ్రహ్మ ఆస్పెక్ట్ అన్నారు. యాజ్ ఇస్ ద కేస్ విత్ ద హ్యూమన్ మేనిఫెస్టేషన్. అదేవిధంగా హ్యూమన్ మేనిఫెస్టేషన్ కూడా యాజ్ ది లోగస్ ఈజ్ పోలరైజ్డ్ in his cosmic astral sheet and has not yet attained cosmic mental polarization. So his cosmic astral sheet and has not yet attained cosmic mental polarization. ఆయన యొక్క ఆస్ట్రల్ షీత్ గానే ఉన్నటువంటి ఇంకా ఆయన యొక్క మెంటల్ షీత్ తోటి ఇది పోలరైజ్ అవ్వలేదు. ఈ ఆస్ట్రల్ ప్లేన్ అంటే మెంటల్ ప్లేన్ తోటి ఇది మెర్జ్ అవ్వలేదు. ఇంకా ఆస్ట్రల్ ప్లేన్ విడిగా ఉంది. అంటే కింద నుంచి ఒక్కొక్కటి యూనిట్ అవుతూ వెళ్తాయి కదా, అలా ఆస్ట్రల్ ప్లేన్ ఇంకా మెంటల్ యూనిట్ తోటి పోలరైజ్ అవ్వలేదు అని చెప్తున్నారు. హిస్ ఫోర్స్ ఆర్ డిజైర్ నేచర్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ ద సబ్జెక్టివ్ లైఫ్ అండ్ లివ్స్ దట్ అండర్లై ది ఫామ్. సో ఆయన యొక్క దీనివల్లనే ఆయన కోరిక అనేటువంటిది ఉండడం, దానివల్లనే సృష్టి అనేటువంటిది వచ్చింది. ఇది మనకు చెప్పారు. సో దీస్ ఆర్ ది 5 పాయింట్స్. ఇఫ్ ద స్టూడెంట్ విల్ పాండర్ విత్ కేర్ దీస్ 5 ఫ్యాక్ట్స్, he will get a clue to the problems of existence as realized around us. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే అప్పుడు మీ చుట్టూతో ఉండేటువంటి సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తున్నట్టు లెక్క అని చెప్తున్నారు. To the causes of the heat of the solar system, to the method of the cosmic law of attraction and repulsion. సో ఈ సృష్టిలో ది కాస్మిక్ దీన్ని హీట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని అన్నారు. హీట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సృష్టి యొక్క వ్యక్త స్వరూపం, దాన్ని రేడియేషన్. అది సృష్టిలో ఉన్నటువంటి వాడికి అనర్థం హీట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని అంటే. టు ద మెథడ్ ఆఫ్ ది కాస్మిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అంటే సృష్టిలో ఈ కాస్మిక్ లెవెల్లో ఒక అట్రాక్షన్ రిపల్షన్ ఉంది. అట్రాక్షన్ అనేటువంటిది ఉన్నప్పుడు సృష్టి వెళ్ళి ఆయనలో కలిసిపోవడం, రిపల్షన్ అనేటువంటిది ఉన్నప్పుడు సృష్టి ఆయన నుంచి వేరుగా వచ్చి ఉండడం. ఇది రిపల్స్ అవుతూ అలా ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్ట్ అంటే ఇది లాగేస్తుంది అందులోకి అనమాట. which governs all atomic forms, and to the question of sex, which is apparent in every kingdom of nature. So దీనికి కూడా మనకి అంటే ఏంటంటే ఇక్కడ
which governs all atomic forms. ఈ law of attraction and repulsion అనేటువంటిది it governs all atomic forms. అంటే సర్వ జీవులకి లోను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా అండ్ ద క్వశ్చన్ ఆఫ్ సెక్స్ అనేటువంటిది కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ విచ్ ఈజ్ అపరెంట్ ఇన్ ఎవ్రీ కింగ్డమ్ ఆఫ్ నేచర్. ప్రతి కింగ్డమ్లోనూ ఈ సెక్స్ క్వాలిటీ అనేటువంటిది పనిచేయడానికి ఏమిటి అంటే యాస్ట్రల్ ప్లేన్ పనిచేస్తుంది కాబట్టి సెక్స్ క్వాలిటీస్ అనేటువంటి పనిచేస్తున్నాయి ప్రతి కింగ్డమ్లోనూ. They go the clue also to the constitution of the divine hermaphrodites. So, ఇది they give the clue of the divine hermaphrodite అంటే ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి ది కపుల్ మ్యారీడ్ అని అన్నారు. ఇదంతా కూడా చెప్పుకున్నాం. మ్యారేజ్ అంటే ఏమిటి అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. ఈ కపుల్ మ్యారీడ్ అని చెప్తారు మనకి. సో దానికి సంబంధించినటువంటి ఒక క్లూ మీకు ఇక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో ఉందండి అని చెప్తున్నారు. Therefore, it is necessary to bear in mind the relative importance of the permanent atom of the second aspect of the personality within the causal periphery, and to remember that the force which flows through that atom and which is the animating force of the astral body. So which is the animating force of the astral body అంటే ఈ causal బాడీలో దాని యొక్క సర్కిల్, మీరు కాజల్ బాడీ ఒకటి సెంటర్గా పెట్టుకుని దాని చుట్టూ ఒక సర్కిల్ గీయండి. సో కాజల్ బాడీ సెంటర్కి దానికి పక్కనే ఒక డాట్ పెట్టుకోండి. పాలిటీ మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. అది మెంటల్ యూనిట్. దాని సర్క్యులర్కి పెరిఫరీలో ఒక డాట్ పెట్టుకోండి. అదే వీడి యొక్క యాస్ట్రల్ బాడీ. సర్క్యులర్కి దగ్గరలో ఉంటున్నాడు అంటే మన యొక్క ఫిజికల్ బాడీకి పైనే ఉన్నటువంటిది యాస్ట్రల్ బాడీ కదా. అందుకని ఆ సర్కిల్ మీకు ఫిజికల్ బాడీగా అనుకుంటే దానికి పక్కనే ఉంటుంది అనమాట. లేదా 2 సర్కిల్స్ గీయండి దగ్గరలో. అప్పుడు లోపల సర్కిల్ ఏమో యాస్ట్రల్ బాడీ, బయట సర్కిల్ ఏమో ఫిజికల్ బాడీ అని మీరు అర్థం చేసుకోండి. సో ఈ యాస్ట్రల్ బాడీ అనేటువంటిది యానిమేటింగ్ ఫోర్స్ ఆఫ్ ది యాస్ట్రల్ బాడీ త్రూ దట్ ఆటమ్ అండ్ విచ్ ఈస్ ది యానిమేటింగ్ ఫోర్స్ ఆఫ్ ది యాస్ట్రల్ బాడీ ఈజ్ ఫాలోయింగ్ ద లైన్స్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అండ్ రియల్లీ might be considered as bearing upon his physical manifestation. So, and really might be considered as bearing upon his physical manifestation. వాడి యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్కి